రష్మిక ఇద్దరు కలిసి మరోసారి వెంకీ కుడుముల మేకింగ్ లో భీష్మ కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది, కానీ వెంకీ కుడుముల ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ మూవీని కాపీ కొడుతున్నాడు అనే కమెంట్సే పెరిగిపోతున్నాయి. సినిమాకు ఫ్రీ పబ్లిసిటీని తీసుకొచ్చేస్తున్నాయి. భీష్మ మూవీ టీం ఒకటైంది. కొత్తగా ఈ కాంబినేషన్ లో సరికొత్త కామెడీ మూవీ పట్టాలెక్కింది. అయితే వెంకీ కుడుముల మేకింగ్ లో ఈసారి నితిన్ ఓ పిల్లాడి తండ్రిగా, రష్మిక ఎదురింటి మొగుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది. బేసిక్ గా వెంకీ కుడుముల మూవీస్ అంటే హీరోయిజం తో పాటు కామెడీ దాడి కంపల్సరీగా ఉంటుంది. భీష్మలో ఆర్గానిక్ కల్టివేషన్ కి అమాయక చక్రవర్తి కామెడీని యాడ్ చేశాడు. చెలో మూవీకి చదువురాని ప్రేమికుల కొట్లాటని చూపించాడు. ఈసారి అంతకు మించి అంటున్నాడు. అప్పట్లో వసూళ్ల వర్షం కురిపించిన రాజేంద్ర ప్రసాద్ మూవీ ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లామే ఇప్పుడు వెంకీ కుడుముల రీమేక్ చేస్తున్నాడంటున్నారు. అసలు ఇది రీమేక్ కాదు, ప్రీమేక్ అనే గుసగుసలు కూడా పెంచేస్తున్నారు. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం మూవీలో పీనాసి భర్త, దుబారా భార్య, ఇలాంటి ఇద్దరు దూరమై హీరోకి ఓ జబ్బు రావడంతో తిరిగి కలవటం, ఇది ఆ మూవీ కాన్సెప్ట్. అచ్చంగా ఇదే పాయింట్ తో వెంకీ కుడుముల సినిమా తీస్తున్నాడట. జబ్బు వచ్చిన ఓ వ్యక్తి చనిపోయేందుకు నెలే టైం ఉందంటే ఎలా మారతాడు? ఆ నెలలో తన జీవితాన్ని ఎలా ఆస్వాదిస్తాడు? ఆ ప్రాసెస్లో తన మీద జాలి చూపించే జనంతో ఎలా ఇబ్బంది పడతాడు అనే పాయింట్తో సినిమా రానుందట. అందుకే ఈ కాన్సెప్ట్ ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాంని పోలి ఉందంటున్నారు. ప్రీమేక్ కామెంట్స్ పెంచారు.